ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ఆరంభిద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు దేవా, నీ పాదాలకు వందనాలు. మరొకసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీ పాదాల సన్నిధికి నడిపించావు. కొన్ని నిమిషాలు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పిలువలు దయచేయమని. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయమని. కూడి వచ్చిన బిడ్డలను బట్టి, లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను బట్టి ఏకాగ్రతలోనికి అనుగ్రహించమని. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది, ఒక పాటను పాడుకుందాం. సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురాని నీ కృపా, మరపురాని నీ కృపా, సంపూర్ణమైనది నీ కృపా, శాశ్వతమైనది పాపికి విడుదల నీవు చూపిన ఈ పరమురా చేర్చుట, నీవు చూపిన పాపికి విడుదల నీవు చూపిన ఈ పరమురా చేర్చుట, నీవు చూపిన ఈ కృప, ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమ ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవం నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైన విద్యలేని ఆమరులకు నీవు చూపిన తేజవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన విద్యలేని పామరులకు నీవు చూపిన తేజవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవం ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవం
శాశ్వతమైనది నీ కృపా శాశ్వతమైన నీ కృపా సంపూర్ణమై నీ కృపా శాశ్వతమైనది మరువలేను నీదు నామం మరువలేను నీదు నామం మరపురాణి నీ కృపా మరపురాణి నీ కృపా సంపూర్ణమై నీ శాశ్వతమైనది దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిస్తున్నా అని చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములోని కొన్ని మాటలు నేటి దినవాక్యముగా మరి మనము ధ్యానించుకుందాం. 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. ఇక్కడ బలపరచుదు. మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కత్తిరించుకొని గొర్రెలను మేపరు. ఇది ఆత్మీయ బిడ్డల యొక్క దేవుని సన్నిధిలో కాపర్లో అని పిలబడిన వారికి వాక్యము. అంతేకాకుండా బలహీనమైన వాటిని మీరు బలపరచు, రోగము గల వాటిని స్వస్థపరచు, గాయపడిన వాటిని కట్టుదురు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. ఇక్కడ కాపరుల విషయంలో, తప్పిపోయిన గొర్రెల విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాటి గాయముల చేత సంఘాన్ని విడిచినప్పుడు, సంఘానికి దూరమైనప్పుడు, సహవాసానికి దూరమైనప్పుడు ఏమైంది? గాయపడ్డ వాటిని ఏం చేయాలంట? కట్లు కట్టాలట. వారి బలహీనతలను తెలుసుకొని ఎందువలన వీళ్ళు రాలేకపోతున్నారు, వారికి కలిగిన కష్టమేంటి, వారి గాయములేంటి, వారికి ఏమి శ్రమలు సంభవించినవి, వారి యొక్క అనారోగ్య పరిస్థితి ఏంటి, అనారోగ్యము కలిగిన వాటిని స్వస్థపరిచే ప్రార్థనలు కూడా జరిగించాలి. ఒక్క గొర్రె తప్పిపోవటానికి వీలు లేదు. కాబట్టి వాటి విషయంలో తోలుకొని రావాలి. మరలా తోలుకొనిన వారు తప్పిపో వాటిని వెతకాలి. ఎందుకు? వీళ్ళు రాలేకపోతున్నారు. ఏంటి వీరి ప్రాబ్లం? వాటిని వెతకడం ఆరంభించాలి. నిజమే, కాపరి చెదిరిపోయిన గొర్రెలను బట్టి ఆ కాపరి వాటిని వెతుకుతూ ఉంటాడు. సంఘ కాపరి కూడా చేయాల్సిన పని, ఎందుకు వీరు తప్పిపోయారు వెతకాలి. అది మాత్రమే కాక మీరు కఠినమైన మనస్సు బలత్కారముతో వాటిని ఏలుదురు అంటున్నారు. 5వ వచనం, కాబట్టి కాపరు లేకయే అవి చెదిరిపోయి సకల
అడవి మృగములకు ఆహారం ఆయన. కాపరి లేకపోతే అవి చెదిరిపోతాయి. చెదిరిపోవడమే కాకుండా అపవాదికి లోనైపోతాయి. అపవాది అనగా ఇక్కడ అడవి మృగములను అపవాదిగా మనం భావించాలి, సాతానుగా భావించాలి. అడవి మృగములు అనగా సాతాను, అపవాది, వాటి చెరల్లో పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అవి చెదిరిపోవును. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతముల వాటి మీదను ఎత్తనైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించువారు ఒక్కడునూ లేడు, వెదుకువాడు లేడు. సరే, దేవుడు అడిగే ప్రశ్నకు మనతో సమాధానం ఉండాలి. గొర్రెలు త్రోవ తప్పి కొండలు గుహలు తిరుగుతున్నాయి. వాటిని వెతికే కాపరి లేడంట. వాటి గురించి విచారణ చేసే కాపరి లేరంట. నిజమైన గొర్రెలు కాపరి స్వరమును వినును. మరి చెదిరిపోయిన గొర్రెల విషయంలో దేవుడు లెక్క అడిగితే వాటి గురించి చెప్పే సంఘ కాపరులుగా మనం ఉండాలి. 7వ వచనం, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడు. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరి లేకపోతే ఆ గొర్రెలు దోపుడు సొమ్మైపోతాయట. అంతేకాకుండా అడవి మృగములకు ఆహారం ఆయను. సాతానుకు మరి వాటి చెరలో పడిపోయి ఆహారముగా అయిపోతాయి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాపరులు నా గొర్రెలను విచారింతురు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలకు మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎస్, కడుపు నింపుకునే కాపరులు ఉన్నారే కానీ కాపరులు గొర్రెల యొక్క క్షేమ సమాచారాలు చూడలేని పరిస్థితుల్లో ఆ పూటకు ఆ కాపరి ఆ కడుపు నింపే కార్యక్రమాల్లో ఉండిపోతున్నాడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవముతోడు నేను నా ఆ కాపరులకు విరోధిని నైతిని. నా గొర్రెల గురించి వారి యొద్ద విచారణ చేసింది. వారు గొర్రెలు మేపుట మానిపించెదరు. ఇంకను కాపరులు తమ కడుపు నింపుకున్న జాలక ఉందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వారిని తప్పించెదరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూసారా గొర్రెలనే మేట మానివేస్తారట. ఇంకను కాపరులు తమ కడుపు నింపుకున్న జాలకాయ ఉందురు అంట. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదరు. మరి గొర్రెలే ఆ ప్రయత్నంలో ఉంటాయి. ఇక్కడ 11వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెల గురించి విచారణ వాటిని కాపురులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోవును అక్కడక్కడికి నేను వాటిని తప్పించి. అది ఆ యొక్క పాత్ర నువ్వు నేను చేయకపోతేనంట, ఆ కాపరి స్థితిలో నువ్వు నేను లేకపోతేనంట ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. చివరికి దేవుడే అంటున్నాడు, ఆ పనిపాట్లలో నువ్వు లేకపోతే, నా గొర్రెలను మేపే కార్యక్రమాల్లో అవి గాయముగా ఉన్నప్పుడు, అవి చెదిరిపోయినట్టుగా ఉన్నప్పుడు, అవి రోగముతో ఉన్నప్పుడు,
వాటిని నువ్వు పట్టించుకోకపోతే ఆ సమయానికి ఇక నేనే యెహోవా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇదిగే నేనే నా గొర్రెల గురించి విచారణ వాటిని కనిపెట్టదు. వాటి గురించి నేనే విచారిస్తా, వాటి గురించి నేనే విచారించి తెలుసుకుంటా. కాపరులైన మీరు వాటిని వదిలివేస్తున్నారు. గొర్రెలు ఎట్టుపోతున్నాయో మీకు తెలియదు. అవి గాయముతో ఉన్నాయి, అవి రోగముతో ఉన్నాయి, అవి స్వస్థత లేకుండా ఉన్నాయి, అవి తోలివేయబడినట్టుగా ఉన్నాయి, అవి తప్పిపోయినట్టుగా ఉన్నాయి. వాటిని వెతికే కాపరులు కరువైపోయారు. వారి కడుపు వారే నింపుకుంటున్నారు. ఆ గొర్రెల యొక్క మేవిటను వదిలిపెట్టారు. కాబట్టి అసలైన కాపరి అంటున్న మాట, మనము కాపరులుగా నిలబెట్టిన దేవాతి దేవుడు మనము ఆ గొర్రెల విషయం అనగా ఆత్మీయ బిడ్డల విషయం మనము పట్టించుకోకపోతే అడవి మృగములను వాటికి ఆహారమాయను అనగా అడవి మృగములు అనగా సాతాను చెరలోకి అవి పడిపోతున్నాయి. ఆత్మతో నింపబడలేక, ఆత్మను బోధించలేక, శక్తివంతమైన వాక్యము లేక ఆ గొర్రెలు చెదిరిపోతున్నాయి. కనుక వాటి విషయంలో నేనే ఏమంటున్నాడు, నేనే నా గొర్రెల గురించి విచారించి వాటిని కనిపెట్టుదును అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నిలబెట్టాడు. నిన్ను ప్రేరేపణతో దేవుని యొక్క పరిచర్యకు నా ప్రియ దేవుని సంఘ కాపరి, దేవుని పిలుపందుకున్న కాపరిగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేయకపోతే ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెల గురించి విచారించి వాటిని కనుక్కుంటాను. చూడండి, దేవుడే వాటికి మరి కాపరిగా తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు మరి కాపులు వాటిని వెదకుండునట్టు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మందు మబ్బు దిన మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుంచి వాటిని తప్పించి ఆయా జనములో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతాల మీదనున్న వాగుల యొద్ద నుండి దేశంలో ఉన్న సకల విధమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. దేవునికి స్తోత్రము కలుగును. ఏమంట, ఆయా దేశాలట, ఆయా చోట్ల నుండి అంట, ఆయా దేశాల నుంచి, ఆయా పర్వతం మీద నుండి అంట, సకలమైన కాపురము స్థలములో నుండి వాటిని సమకూర్చి వాటిని చక్కగా నేల మంచి మేత చోట వాటిని మేపెదను అంటున్నాడు. ఎక్కడ? ఎవరున నాటబడినది ఆకువాడక ఆ యొక్క స్థలాల్లో ఆ గొర్రెను మేపుతారు. ఆ గొర్రెలను మేత మేయిస్తుందంట. వాటిని తప్పిపోయిన ఆయన జనములో నుండి వాటి తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమునందున్న సకలమైన కాపురస్తుల స్థలములో వాటిని మేపెదను అంటున్నాడు. వాక్యము చేత వాటిని తృప్తిపరచెదను. ఆ పాత్ర నేనే తీసుకుంటాను అని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలమును మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును అంట. చెదిరిపోయిన ఆయా దేశాలకు పారిపోయిన ఆయా వాటిని అన్నిటినీ, ఆయా దేశాల్లో ఉన్న వాటిని, గొర్రెలన్నీ తప్పిపోయాయి. ఇశ్రాయేలు దేశంలో నుంచి చెదిరిపోయిన అనేకమైన ప్రాంతాలకు దేవుడు వాటిని సమకూర్చి మళ్ళీ ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి
ఏర్పాటు చేస్తాడట. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును అంటున్నాడు. వాటిని ఆ ఇశ్రాయేలు దేశములు సమకూరుస్తాడు. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత స్థలమందు అవి మేయును. ఆ తర్వాత 15 వచనం, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టదను, ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. 16 వచనం, తప్పిపోయిన వాడిని దానిని నేను వెతకెదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్లు కట్టుదను, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరచ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 4వ వచనములో మనము చేయని ఆ స్థితిగతులను 16వ వచనములో ఆయన్నే నేను చేస్తానంటాడు. 4వ వచనములో బలహీనమైన వాటిని మీరు బలపరచుదురు, రోగము గల వాటిని స్వస్థపరచుదు, గాయపడ్డ వాటిని కట్టుదురు, తోలివేసిన వాటిని మరలా తప్పిపోయిన వాటిని వెదకరు అనే ఈ వచనాల ద్వారా 16వ వచనానికి వచ్చే వరకల్లా దేవుడు ఏమంటాడంటే, తప్పిపోయిన వాటిని నేనే వెతుకుతున్నాను. చూడండి, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదాను. తప్పిపోయిన వాటినంట తోలివేసి పంపివేయబడ్డాయి, వాటిని మరలా తీసుకొని వస్తాడట. వాటిని అన్నిటినీ, గాయపడ్డ వాటిని కట్టుదును, దుర్బలముగా ఉన్న వాటిని బలపరుతును. మరి ఇంత గొప్ప కార్యము ఆయన చేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన చేశాడు. ప్రతి తప్పిపోయిన గొర్రె విషయంలో, త్రోవ తప్పి తిరుగుతున్న ప్రతి గొర్రె విషయంలో, ఆత్మీయ బిడ్డ చెదిరిపోతుండగా వాటి గాయాలు కట్టాడు, వారిని స్వస్థపరిచాడు. ఒక చోట వాటిని సమకూర్చాడు. దుర్బలంగా జీవిస్తున్న వాటిని బలపరిచాడు. ఎందుకు పనికిరావురా, ఇంట్లో పనికిరావు, బయట పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అన్న వాటిని దేవుడు చక్కగా ఆకర్షించే పాత్రలుగా ఆ గొర్రెలను తయారు చేశాడు. పనికిరాని గొర్రెలను, గాయపడి అక్కడే అత్తుకుపోయిన ఆ గొర్రెలను లేపాడు, స్వస్థపరిచాడు. తోలిపోయిన దానిని మరలా, ఆత్మీయంగా ఉన్న బిడ్డలు తప్పిపోయి వెనకకు వెళ్ళిపోయిన వారు మరలా దేవుడు సమకూర్చాడు. ఎంత అద్భుతం అండి! అద్భుతమైన వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెదిరిపోయిగా దేవుని బిడ్డలుగా చెప్పుకొని కొన్నాళ్ళు ఆత్మీయ జీవితాన్ని జీవించి తిరిగి మరలా మనం వెనకకి వెళ్ళిపోతే వాటిని అన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడట, సమకూరుస్తాడు. 17 వచ్చిన, నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చిన ఇదేమనగా, గొర్రెలకును మధ్యన, గొర్రెలకును పొట్టేలకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చి. ఎంత గొప్పగా దేవుని మాట! గొర్రెలకు గొర్రెలంట, మేకలకు మేకలట, గొర్రెలకు మేకలకట. చూడండి ఎంత గొప్ప అయిన మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేనే తీర్పు తీర్చున, విచారణగా మేత మేసి మిగిలిన వాటిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాని నీళ్లతో కాళ్ళ చేత కలకలలు చేయుట మీరు చాలదా? మీరు కాళ్లతో తొక్కిన దానిని గొర్రెలు మేవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెన. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత గొప్పగా వారి గురించి, మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఉదాహరణ తీసుకుంటున్నాడు. మీరు త్రొక్కిన దానిని మీరు కాళ్ళతో మరి అలాగా కలకలం చేయుట
మరి వాటిని మేము త్రాగాల, తొక్కిన వాటిని కాళ్ళతో బురదగా కలిపిన దానిని అవి త్రాగాల. వాటికి స్వేచ్ఛ ఉంది, చక్కటి నీరు, చక్కటిగా మరి ఉన్నతమైన స్థలంలో మేతమేయడం, చక్కగా ఆ యొక్క స్థితిలో అవి ఉండాలి. దేవుని యొక్క ప్రణాళికలో ఆత్మీయ బిడ్డలు ఉండాలి. వాటి గురించి ఆహారము సరిగా ఇవ్వక, నీళ్లు సరిగా ఇవ్వక, బురదతో మరి ఆ నీళ్లను కాళ్ళతో తొక్కి వాటిని త్రాగనిచ్చేదరా. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలను, చిక్కిపోయిన గొర్రెలను మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చేది. ఏవి క్రొవ్వినవి, ఏవి చిక్కిపోయినాయి, వాటి మధ్య నేనే వాటిని వెతికి వాటికి తీర్పును ఇచ్చేదను. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి రోగము గల వాటి మీదను చెదరగొట్టేది. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్చి నేను వాటిని రక్షించేది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా దేవునికి స్తోత్రము కలుగును. అప్పుడు వాటిని కాపరిగా ఉండి వాటిని మేపు. ఇక్కడ ఈ గొర్రెల విషయంలో చూస్తూ చివరికి వచ్చే వరకల్లా దావీదు విషయం దేవుడు బయలుపరుస్తున్నాడు. గొర్రెలకు మంచి కాపరిగా, గొర్రెలను చక్కగా మేత మెప్పిస్తూ ఈ గొర్రెల విషయంలో దావీదు ఉన్నతమైన పాత్రను పొందుకున్నాడు దేవుని దృష్టిలో. ఈయన సరి అయిన వాడు నా గొర్రెలను మేపటానికి అని గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తన రాజసింహాసనం మీద కూర్చొని తన ప్రజలను మేపు గొర్రెల కాపరిగా దేవుడు తీర్చిదిద్ది ఆయనను రాజుగా నియమించాడు. చూడండి ఎంత అద్భుతం. వాటిని మేపుటకైన సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటిని కాపరిగా నుండి వాటిని మేపును. యెహోవైన నేను వాటిని దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. మాట ఇచ్చి ఉన్నాను. అవి అరణ్యంలో నిబ్బరముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతముల చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. దేవునికి స్తోత్రము. ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. దీవెనకరమైన వర్షములట. అవి ఎలాంటివట? దీవెన, ఆశీర్వాదకరం. ఫలవృక్షములో ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసించరు. దేశములో నిర్భయముగా అంటే ఏ భయము లేకుండా, ఇంకా అపవాది యొక్క చెరల నుంచి బయటకు వచ్చి చక్కగా నిర్భయంగా మరి జీవిస్తారట. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన చేతిలో నుండి వారిని విడిపించగా యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇంకా వారు అన్య జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించి పోకుండా అన్యజనుల వలన వారి తనమానము ప్రాప్తించుకుండను. వారి ప్రాఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని, తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకొందురు. ప్రభువు యెహోవాకు నా గొర్రెలు నేను మేపుచున్నాను. గొర్రెల నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్. ఎంత చక్కగా దేవుడు ఆయన చివరికి వచ్చే వరకలా ఏమంటాడు? నా గొర్రెలను నేను
మేపుచున్నాను. గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదియే ప్రభువైన యెహోవా వాక్కు. నేనే చివరిగా గొర్రెలుగా తీసుకుంటున్న వారంతా కూడా ఆత్మీయ బిడ్డలే. ఈ మాటను బట్టి కొందరు గొర్రెలు అన్నాడు కదా, మిమ్మలను గొర్రెలు కదా మీరు అని సంబోధిస్తూ కొంతమంది మనల్ని మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. సందర్భం ఏమిటి? ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ఎలా తన బిడ్డలతో మాట్లాడాడు అనే విషయాన్ని పక్కన పెడతాడు. గొర్రెలు అన్నాడు కదా, మేపుతానన్నాడు కదా, గొర్రెలే మీరు గొర్రెలే అంటాడు. ఇక్కడ సంపాదించి ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే ఆత్మీయమైన గొర్రెల విషయం. మనం దేవుని సన్నిధిలో ఆత్మంగా ఉండాలని, మరి ఈ విధంగా అద్భుతంగా ఆయన ప్రతి దానిని బట్టి, అందుకే 16వ వచనం మరొకసారి చదువుకున్నట్లయితే ఏమంటాడు? తప్పిపోయిన వాటిని నేను వెతకదను, తోలివేసిన దానిని మరలా తోడుకొని వచ్చేదను, గాయపడిన వాటికి కట్లు కట్టదను, దుర్బలముగా ఉన్న వాటిని బలపరుతును. ఇది చాలు. దుర్బలములో ఉన్న వాటిని బలపరుతును. మరి కట్లు కడతాడట, తోలివేసిన వాటిని వెతికి తీస్తాడట, దుర్భముగా జీవించిన వాటికి మరలా బాగు చేస్తాడు. ఇది కదా నిజమైన దేవుని యొక్క ప్రణాళిక. అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారి, నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న గొర్రెల విషయమే ఆయన తపనబడి చివరిగా 24వ వచనానికి 22వ వచనము 24వ వచనము చూస్తే, మరి యెహోవా అయిన నేను వాటికి దేవుడనే నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. మరి వాటికి అనగా దేవుడు ఏర్పాటు చేసిన జనానికి, మరి అక్కడ నా సేవకుడు దావీదు వాటిని మరి కాపరిగా ఉండటానికి ఆయన మరి ఈ యొక్క విషయాన్ని బయలుపరిచాడు. దేవుడు దావీదును వాడుకున్నట్టుగా మరి ఉన్నతమైన రాజుగా ఆయన నియమించి తన ప్రజలను పరిపాలించే రాజుగా చక్కటి పరిపాలన అందించి దేవునికి లోబడిన దావీదుగా మామూలు గొర్రెలని కాకుండా ఇక్కడ సకల విధమైన మానవుల జాతిని ఒక తాటికి ఆయన పరిపాలన చేసి దేవుని దృష్టిని ఆకర్షించిన మరి దావీదుగా మనం చూస్తున్నాం. అతి అనుభవాన్ని తిరిగి నెమరు వేసుకోవడానికి దేవుడిచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తప్పకుండా వాటిని గురించి విచారిస్తాడు, వాటిని మరి వెతుకుతాడు, దొరికించుకుంటాడు. దేవుడు తప్పిపోయిన వారిని అందరినీ కూడా తిరిగి ఆయా దేశంలో ఉన్న వాటిని అందరినీ కూడా సమకూరుస్తాడట. ఇక్కడ చూడండి, మరి మన ఆయా దేశంలో ఉన్న వారు, ఆయా మరి సకల విధములైన వారు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇశ్రాయేల్లో తిరిగి వారిని సమకూరుస్తాడట. ఇంత అద్భుతమైన దేవుడు సకల విధమైన జనులందరినీ కూడా, ఏ దేశంలో ఉన్నా చెదిరిపోయిన వారిని అందరినీ కూడా తిరిగి సమకూర్చి మరి ఏకంగా ఆయన చేస్తానని వాగ్దానం చేశాడు. ఇటు మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మరొక్కసారి నైనా నీ పాదాల చెంతకు నువ్వు నడిపించావు. ఉన్నతమైన నీ తలంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మరి గొర్రెలను, ఉడిపోయిన గొర్రెలు, చెదిరిపోయిన గొర్రెలు, గాయపరచబడిన గొర్రెలు, ప్రతి గొర్రెల విషయంలో నేనే వాటికి ముందుండి నేను నడిపిస్తాను, మేపుతాను, చక్కటి చోట్ల వాటిని నిలబెడతాను అని నాయన. మరి అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థలములో, పర్వతముల మీద వాటిని మేపెదను అని వాక్యం సెలవిస్తున్నాను. అలా ఆయా దేశంలో ఉన్న చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ కూడా సమకూరుస్తానని చెప్పాను. అందును బట్టి స్తోత్రాలు. కొన్ని గాయముతో ఉన్నాయి, కొన్ని నాయన చెదిరిపోయారు. మరి అలాంటి వారిని అందరినీ కూడా సమకూరుస్తానంటున్నాను. అందును బట్టి స్తోత్రాలు. దావీదును ఉన్నతంగా తన గొర్రెలను మేపే స్థితిలో ఆయన నుంచావు. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. మా జీవిత కాలం అంతా కూడా ఇలాంటి అద్భుతమైన మాటలు విని మేము ముందుకు వెళ్ళటానికి
సహాయాన్ని కృపను దయచేయండి. ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయండి. లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నబి కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను. మరి మమ్మను మా కుటుంబాన్ని అనుగ్రహించిన కుమారుడు, కుమార్తె, అల్లుడు, మనబరాలను బట్టి ప్రార్థిస్తున్నాను. పాశ్రమను బట్టి ప్రార్థిస్తున్నట్టు నా నిడుగురు జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయండి. నా తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అన్నదమ్ములను, రక్తసంతులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలో ఆదరించండి. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులు, నాయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. మా దేశ రాష్ట్రపతులు, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్ అధికారులు ఉన్న వారిని ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యుద్ధాలను ఆపివేయమని, భూకంపాలను తీసివేయమని, మంచి తుఫాను తీసివేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అటు ఉద్యోగంలోనూ, ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్న వందనాలు. మరి వెస్ట్ మామను, జర్మయ మామను, పెద్దలను, వద్దలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలో బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా ప్రభావ మరొకసారి పాలించి వారిని, కన్యైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదిన రక్తను బిడ్డలను మెండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాలను, తరికాలను పోతూ బీపీ, షుగర్ లాంటి జబ్బులతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థతపరచండి. ప్రార్థన రిక్వెస్ట్ అయిన ప్రతి బిడ్డల యొక్క కోరికలు ఫలింపచేయండి. మంచి రిజల్ట్స్ ఇచ్చావు నాయన. ఇంటర్మీడియట్ ఫలితాలు, 10th క్లాస్ ఫలితాలు కూడా చక్కగా మరి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, భయంకరమైన రాత్రిలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నావు. మీరు ఇచ్చిన ఆహారాన్ని భుజించి అయ్యా తిరిగి చురుకైన మేలుకొని మేము పొందుకోవడానికి సహాయం. ఉద్యోగం పరంగా ఆర్టీసీ విషయంలో ఆయన ప్రార్థిస్తున్నాం. సమ్మె విషయానికి ఆయన వెళుతున్నారు. మరి ఎంతో నష్టపోయి 2.5 సంవత్సరాలు టోటల్గా తెలంగాణ ఏర్పడి మరి 12.5 సంవత్సరాలు ఎంతగానో చూసి విసిగిపోయి చివరికి తీసుకున్న నిర్ణయం సమ్మె. ఈరోజు మరి ప్రభుత్వం చక్కటి తీర్మానం తీసుకున్నటకు సహాయ కృపను అనుగ్రహించగలరు. యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలముతో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.